హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఫాల్ సీలింగ్ మెటీరియల్ గురించి అయితే తెలుసుకుందాం. అందరూ పిఓపి మంచిదా జిప్సమ్ మంచిదా అని అడుగుతారు. కానీ దాని లోపల ఉండే స్టీల్ పట్టీలు అనేటివి ఎంత థిక్నెస్ వాడాలి, ఎంత గేజ్ ఉండాలి అనే దాని మీదకి అయితే నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. అసలు జిప్రాక్ మెటీరియల్ అంటే ఏంటిది, జిప్రాక్ మెటీరియల్కి ఉన్న మిగతా మెటీరియల్ గల డిఫరెంట్ ఏంటిది, జిప్రాక్ మెటీరియల్లో ఎన్ని క్వాలిటీస్ ఉంటాయి, మిగతా మెటీరియల్ థిక్నెస్ వైజ్ ఎంత వరకు ఉంటుంది, ప్లస్ అలాగే ఎంత థిక్నెస్కి స్క్వేర్ ఫీట్ వైజ్ రేట్ కూడా ఎంత తీసుకుంటారు అనే దాని మీదకి అయితే మీకు క్లియర్గానైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడున్న జనరేషన్లో ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు అది రెగ్యులర్ అయినా స్లాబ్ అయినా ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేపిస్తున్నారు. కానీ వర్క్ పైన కానీ వాటి మెటీరియల్ పైన కానీ పెద్దగా అంతగానో అవగాహన ఉండదు. నేను ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు డీటెయిల్గానైతే చెప్పడం జరుగుతుంది. ఈ ఫాల్ సీలింగ్ వర్క్లో ఒకటి ఛానల్స్, రెండోది బోర్డ్, మరియు వీటిని ఫిట్టింగ్ చేయడానికి ఉపయోగించే స్క్రూస్ కానీ, జాలీ టేప్, పౌడర్, ఫాస్నర్, ఇట్లా వీటన్నింటితో కలిపి ఇంట్లో సీలింగ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మనం ఛానల్స్, పట్టీలు వీటి గురించి అయితే తెలుసుకుందాం. మెయిన్గా ఛానల్స్లో 4 రకాల పట్టీలు ఉంటాయి. అందులో ఒకటి బాటమ్ అని, పట్టీ అని, ఎల్ పట్టీ అని, పారామీటర్ అని, ఇట్లా 4 టైప్స్ ఆఫ్ పట్టీలు అనేటివి ఉంటాయి. అయితే ఈ పట్టీల్స్లో ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి. కానీ జిప్రాక్ సెయింట్ గోబిన్ కంపెనీ అనేది మన ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీగా ఉన్నది. మిగతా కంపెనీలన్నీ ఒక సెక్షన్ కిందికి వస్తే జిప్రాక్ సెయింట్ గోబిన్ కంపెనీ అనేది సపరేట్ సెక్షన్ కిందికి వస్తుంది. ఎట్లా అంటే మిగతా కంపెనీలను కనుక మనం చూసుకుంటే బ్రైట్ జిప్సమ్ స్టీల్ అల్ట్రా అని, జేఎస్డబ్ల్యూ అని, బిగ్ రాక్ అని, జిందాల్, ఎఫ్జీ రాక్, ఇట్లా చాలా రకాల కంపెనీలు ఉంటాయి. ఈ కంపెనీలు ఏంటంటే థిక్నెస్ వైజ్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తాయి. ప్రతి కంపెనీలో 0.30 mm అంటే 30 నుండి మొదలు పెడితే 0.90 mm 90 వరకు పట్టీలు అనేటివి ఉంటాయి. వీటిలో 40 బాటం వస్తే దానికి పట్టీ అనేది 30 ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే 50 బాటంకి 3.5 పట్టీ ఉంటుంది, 60కి 40 పట్టీ, 70కి 4.5 పట్టీ, 80కి 50 పట్టీ అనేది యూజ్ చేయాలి. మొన్నటిదాకా 80 లాస్ట్ గేజ్ ఉండే. ఇందులో కొన్ని కంపెనీస్ ఇప్పుడు 90 బాటంకి 5.5 పట్టీ గేజ్ అనేది అందివ్వడం జరుగుతుంది. అయితే వీటిలో ఎల్ పట్టీ కానీ, పారామీటర్ పట్టీ కానీ కామన్గానైతే ఉంటుంది. ప్రతి ఏ గేజ్ తీసుకున్నా కూడా ఇవైతే సేమ్ ఉంటాయి. ఇందులో ఏ గేజ్ మంచిది, ఏది ఎక్కువ రోజులు ఉంటుంది అని మీకు అనిపించవచ్చు ఫ్రెండ్స్. మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సీలింగ్ అనేది మళ్ళా చేయించేది కాదు. కాబట్టి మెటీరియల్ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. ఈ 30, 40, 50 థిక్నెస్ పట్టీలు కొద్దిగా పతలా ఉంటాయి. వాటికి మనం జిప్సమ్ బోర్డ్ అయినా, పిఓపి బోర్డు తోటైనా ఎక్కువ డిజైన్స్ చేయించుకోలేము. ఎందుకంటే నువ్వు ఎంత డిజైన్ చేపిస్తే అంత పట్టీలపై వెయిట్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ పట్టీలు ఫ్యూచర్లో వంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ 30, 40, 50 మెటీరియల్ రేటు విషయానికి వస్తే తక్కువగా ఉంటుంది. ఈ పట్టీలతో కనుక సీలింగ్ చేయించుకుంటే ఫర్ ఎసెప్టీ 40 రూపీస్ ప్లెయిన్గానైతే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డిజైన్కి ఎంత ఎసెప్ట్ పెరుగుతుందో దాన్ని కలిపి 40 రూపీస్ చొప్పున క్యాల్కులేటర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఇందులో మీడియం క్వాలిటీ విషయానికి వస్తే 60 బాటంకి 40 పట్టీ అనేది వస్తుంది. ఈ థిక్నెస్ పట్టీ ఫర్ ఎసెప్టీ 50 రూపీస్ అయితే ఉంటుంది. 30, 40 పట్టీలతో పోలిస్తే ఈ పట్టీ చాలా బెటర్గా ఉంటుంది. ఓ 10 రూపాయలు పోతాయి. కానీ ఈ రేంజ్ పట్టీలతో అయితే సీలింగ్ చేయించుకోవాలి. లేదు కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదు అని అనుకుంటే 80 కానీ, టాప్లో 90 కానీ చేయించుకోవచ్చు. 80 కానీ 90 కానీ ఫర్ ఎసెప్టీ 60 రూపీస్ వరకు ఉంటుంది. ఈ 80, 90 పట్టీలతో సీలింగ్ అనేది చేయించుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి చాలా హార్డ్గా ఉంటాయి పట్టీలు. అయితే ఇక్కడ నా సజెషన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ పట్టీలలో రేటు పెద్దగా మార్జిన్ ఏమి ఉండదు. ఎంత థిక్నెస్ మారినా 2000 నుంచి 4000 దాకా రేటు డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంతేగాని పెద్దగా ఏమి ఉండదు. లేదు కొంచెం ఇంటికి ఎంత పెడితే అంత ఉంటుంది. కొంచెం తక్కువ రేట్ల మంచి థిక్నెస్ది కావాలంటే 60 బెటర్గా ఉంటుంది. మీకు ఆల్రెడీ చెప్పిన ఒక 500 స్క్వేర్ ఫీట్ ఉన్న ఇల్లుకు ఇంకొక 4000, 5000 ఎక్కువ అవుతాయి. కానీ 80, 90 కూడా వస్తుంది. ఇక చాలా బెటర్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇదంతా పట్టీలలో ఒక టైప్ ఆఫ్ సెక్షను.
ఈ సెక్షన్ వేరు, జిప్రాక్ సెక్షన్ వేరు అని మీకు చెప్పిన కదా. అయితే ఈ జిప్రాక్ సెయింట్ గోబిన్ సెక్షన్ కనుక తీసుకుంటే సీలింగులల్లో టాప్ క్వాలిటీ ఏంటిదంటే జిప్రాక్ కంపెనీనే. ఈ కంపెనీలో 3 క్వాలిటీస్ ఉంటాయి. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి జిప్రాక్ సెయింట్ గోబిన్ జిప్సరా అని ఉంటుంది. సెకండ్ వచ్చేసి జిప్రాక్ ట్రూ స్టీల్ అని ఉంటుంది. థర్డ్ వచ్చేసి జిప్రేమ్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది. ఈ ఛానల్స్ అయితే జిప్రాక్ క్వాలిటీలోనైతే 3 క్వాలిటీస్ ఉంటాయి. ఈ పట్టీలలో థిక్నెస్ అనేది ఏముండదు. ఇవి పూర్తిగా మిగతా కంపెనీల కంటే చాలా హెవీ థిక్నెస్ని కలిగి ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఐరన్ రాడ్ విషయంలో టాటా కంపెనీ రాడ్ ఎట్లుంటుందో సీలింగ్ విషయంలో కూడా జిప్రాక్ సెయింట్ గోబిన్ ఆ రేంజ్లో అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి జిప్సరా ఛానల్. ఈ ఛానల్ ఈ కంపెనీలో చాలా హెవీ థిక్నెస్ని కలిగి ఉంటుంది. ఈ పట్టీల పైన జిప్రాక్ అని కంపెనీ లోగో ప్రింట్ అయి ఉంటుంది. అట్లాగే పట్టి పైన కూడా స్కానర్ కూడా ఉంటుంది. అది మనం స్కాన్ చేసుకొని ఇవి జిప్రాక్ కంపెనీ అయినా ప్లస్ అందులోని జిప్సరా కంపెనీ అయినా అని కూడా తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఛానల్స్ మెయిన్గా ఎక్కడ యూజ్ చేయాలంటే చాలా లాంగ్ డిస్టెన్స్ ఉన్న రూమ్స్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. మినిమం 50x50 ఫీట్ కానీ 100x100 ఫీట్ కానీ ఇట్లా ఎక్కువ సైజులో ఉన్న రూమ్స్కి కానీ ఫంక్షన్ హాల్స్కి కానీ ఈ ఛానల్ అనేవి చాలా యూజ్ అవుతాయి. 10x10 రూమ్కి కానీ 10x12 రూమ్కి కానీ అంటే ఇంత చిన్న చిన్న రూమ్స్కి ఇంత పెద్ద గేజ్ అనేది ఇంత పెద్ద థిక్నెస్ అనేది ఛానల్స్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీటి రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 8060 రేటు కంటే ఒక 3 రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. అంటే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మామూలుగా ఐరన్ రాడ్ 12 mm వాడే కాడ 24-20 mm అయితే మనం వాడాం కదా. ఇంట్లో కూడా గట్టినే ఉంటుంది. ఇంత చిన్న చిన్న రూమ్లకు ఇంత హెవీ గేజ్ అనేది అవసరం లేదు. ఎందుకు వాడరాదు, ఇది కూడా పెద్ద గేజే కదా అని అంటే అలాంటి వాళ్ళు వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇవి ఎంతటి వెయిట్నైనా ఆపగలుగుతాయి. ఈ ఛానల్స్కి వేరే స్క్రూ అనేవి పనిచేయవు. ఓన్లీ కంపెనీ జిప్రాక్ స్క్రూ మాత్రమే యూజ్ అవుతాయి. ఈ కంపెనీ ఛానల్స్తో వర్క్ చేయాలంటే ఆ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ మాత్రమే యూజ్ చేయాలి. అది స్క్రూ కానీ జెల్ టేప్ కానీ ఫాస్నర్ కానీ వాటికి సంబంధించినవి యూజ్ చేయాలి. ఈ జిప్సరా క్వాలిటీతోనైతే ఎసెప్టివ్ వైజ్గా ప్లెయిన్లోనైతే 80 రూపీస్ వరకు తీసుకోవచ్చు. మనం డిజైన్ కూడా ఎంత పెంచుకుంటే అంత 80 రూపీస్ అని అయితే పడుతుంది. సెకండ్ క్వాలిటీ వచ్చేసి జిప్రాక్ సెయింట్ గోబిన్లో జిప్రేమ్ ట్రూ స్టీల్ అని ఉంటుంది. ఈ క్వాలిటీ కూడా హెవీ థిక్నెస్ని కలిగి ఉంటుంది, బట్ జిప్సరా కంటే కొంచెం తక్కువ. ఈ ఛానల్ పైన కూడా జిప్రాక్ ట్రూ స్టీల్ అని ప్రింట్ అయి ఉంటుంది. దీనిపైన కూడా స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసి వీటి డీటెయిల్స్ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ జిప్రాక్ కంపెనీలో 3 క్వాలిటీస్లో ఏ క్వాలిటీ దానికే వాటి ఎల్ పట్టి పారామీటర్ పట్టి కానీ ఉంటుంది. మనం ఏది వాడుకుంటామో దానికి సంబంధించిన ఎల్ పట్టి కానీ పారామీటర్ పట్టి కానీ యూజ్ చేయాలి. మిగతా కంపెనీల లాగా అన్ని థిక్నెస్ పట్టీలకు ఒకే విధంగా ఎల్ పట్టి పారామీటర్ పట్టి కానీ అట్లా ఉండదు. వీటికి దానికే ఉంటుంది. అయితే ఈ పట్టీలు జిప్సరా కంటే కొంచెం రేటు విషయంలో తక్కువైనా కూడా థిక్నెస్ విషయంలో అయితే హెవీ థిక్నెస్సే కలిగి ఉంటుంది. ఈ క్వాలిటీ వచ్చేసి ప్రైస్ ఎస్ఎఫ్టీ ప్లెయిన్గానైతే 70 నుంచి 75 దాకా ఉంటుంది ఫ్రెండ్స్. జిప్సరా కానీ ట్రూ స్టీల్ కానీ సీలింగ్ విషయంలో ఈ 2 పెద్ద థిక్నెస్లు కలిగి ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే జిప్రేమ్ ఎక్స్పర్ట్ ఛానల్ అనేది ఉంటుంది. ఇది జిప్సరా ప్లస్ ఈ జిప్రేమ్ ట్రూ స్టీల్ కంటే తక్కువ థిక్నెస్ ఉంటుంది. కానీ మిగతా కంపెనీలో టాప్ క్వాలిటీ థిక్నెస్ ఏది ఉంటుందో 80 కానీ 90 కానీ వీటితో పోలిస్తే ఇది చాలా బెటర్. ఈ ఛానల్స్ పైన జిప్రాక్ అని ప్రింట్ ఉండదు, జిప్రేమ్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది. కానీ ఈ పట్టి జిప్రాక్ సెయింట్ గోబిన్ కంపెనీకి సంబంధించిందే. కొందరు ఈ ఎక్స్పర్ట్ ఛానల్ని జిప్రాక్ కంపెనీది కాదు అని డౌట్ పడతారు. లేదు ఫ్రెండ్స్, దీనిపైన కూడా స్కానర్ ఉంటుంది. స్కాన్ చేసి అనేది మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ పట్టీలు మీడియం రేంజ్లో చాలా మంచి జిప్రాక్ ప్రోడక్ట్. ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ గేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎసెప్ట్ వైజ్ చూసుకుంటే ప్లెయిన్గా 65 నుంచి 70 రూపీస్ దాకానైతే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్స్ అనేవి జిప్రాక్ క్వాలిటీకి సంబంధించినవి. అలాగే ఈ జిప్రాక్ సెయింట్ గోబిన్లో జిప్సమ్ బోర్డు కూడా ఉంటుంది. ఈ బోర్డు అనేది ఓన్లీ జిప్రాక్ కంపెనీ సీలింగ్కే చేసుకోవాలనేది ఏమి ఉండదు. మిగతా కంపెనీ ఛానల్స్ మనం ఏ ఛానల్స్ వాడినా ఈ బోర్డు అయితే చేసుకోవచ్చు.
జిప్సం బోర్డులో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. అందులో నెంబర్ 1 కంపెనీ వచ్చేసి జిప్రాక్స్ సెయింట్ గోబిన్ బోర్డే ఉంటుంది. ఎందుకంటే ఈ బోర్డు పేపర్ అనేది చాలా క్వాలిటీ ఉంటుంది. అలాగే ఓమెన్ కంపెనీ కానీ, వాల్కన్ కంపెనీ కానీ జిప్సం బోర్డులో మనం నెక్స్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చుకోవచ్చు. దీని సైజ్ వచ్చేసి అంటే జిప్సం బోర్డులో ఏ బోర్డు అయినా కూడా 12.5 mm ఉంటుంది. మిగతా జిప్సం బోర్డు కూడా సేమ్ సైజే ఉంటాయి. కాకపోతే జిప్రాక్ కంపెనీ బోర్డు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఈ ఫాల్ సీలింగ్ మెటీరియల్ పైన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.